హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. హలం ఈ పేరే చాలా విచిత్రంగా ఉంది కదూ. 70s లో కుర్రకారికి ఈ పేరు బాగా సుపరిచితమే. ఎందుకంటే అప్పట్లో తన గ్లామర్ తో ఒక ఊపిన ఐటమ్ డాన్సర్ పేరే హలం. డాన్సర్ గానే కాకుండా హీరోయిన్ గా, మంచి నటిగా కూడా అనేక సినిమాల్లో నటించారు హలం. అసలు హలం అనే పేరు ఆమెకు ఎలా వచ్చింది? అన్న ఎన్టీఆర్ గారు, బాపు గార్లతో హలంకి ఉన్న అనుబంధం ఎటువంటిది? ఆమె నటించిన సినిమాలు, హలం గారు సినిమాలకు ఎందుకు దూరమయ్యారు, ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాపు గారి ముత్యాల ముగ్గు సినిమా ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఆ సినిమాలో రావగోపాలరావు గారి డైలాగ్స్ తో పాటు పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. అందులో ఎంతటి రసికుడవో తెలుసురా అంటూ హలం గారు పాడే పాట సెన్సేషనల్ హిట్ అయింది. ఆ పాటలో తన అందాలు వలకబోస్తూ నర్తిస్తుంటే అప్పటి యూత్ ఆమెకు ఫిదా అయ్యారు. అలా జ్యోతిలక్ష్మి తర్వాత ఆ రోజుల్లో ఐటమ్ సాంగ్స్ లో హలం గారిదే హవా. అంతటి పాపులర్ అయిన హలం గారు ఎక్కడ పుట్టారు, సినిమాల్లోకి ఎలా వచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హలం గారు గుంటూరులోని రేపల్లె ప్రాంతంలో జన్మించారు. హలం గారి తండ్రి గుత్తా శ్రీనివాస్ తెలుగువారైనప్పటికీ తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకుని తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఈయన హేతువాది కావడంతో ఆదర్శ వివాహం చేసుకున్నారు. అందుకని తన పిల్లలకు దేవుడి పేర్లు కాకుండా హలం, కలం, బలం అనే పేర్లు పెట్టారు. హలం గారి చెల్లి కలం గారు పేరుకు తగ్గట్టుగానే ఉపాధ్యాయ వృత్తిలో సెటిల్ అయింది. హలం గారికి నాట్యం అంటే ఆసక్తి ఉంది. దాంతో భరతనాట్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటించాలని అనుకున్నారు. తన ఫ్యామిలీ నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో మొదట చెన్నైలోనే ఉంటూ సినిమాల్లో ప్రయత్నించారు హలం. మొదట తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత శోభన్ బాబు గారు నటించిన మైనర్ బాబు చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేసి ఐటమ్ గర్ల్ గా పాపులర్ అయ్యారు. తమిళ్లో బాలచంద్ర గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన మన్మథ లీలా సినిమాలో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేశారు హలం. హలం గారు ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజుల్లో ఆమె పేరు గురించి వింతగా చెప్పుకునేవారు అందరూ. హలం నార్త్ ఇండియన్ అని కొందరు అనుకుంటే, చైనాలో స్థిరపడిన తెలుగమ్మాయి అని మరికొందరు ఆమె పేరును బట్టి అంచనా వేసేవారు. హలం అనే తన పేరును మార్చుకోమని కొంతమంది సలహా ఇవ్వగా ఆమె అందుకు ఇష్టపడలేదు. తెలుగులో హలం గారిని ప్రోత్సహించిన వారిలో ముఖ్యంగా బాపు గారు ఒకరైతే మరొకరు అన్నగారు ఎన్టీఆర్ గారు. దర్శకుడు బాపు గారు ముత్యాల ముగ్గు సినిమాలో ఆమెకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అంతేకాదు ఆ రోజుల్లో బాపు గారు తీసిన దాదాపు అన్ని సినిమాల్లో హలం గారి సాంగ్స్ ఉండేవి. కేవలం సాంగ్స్ లో మాత్రమే కాకుండా స్నేహం అనే సినిమాలో నటనకు అవకాశం ఉన్న ఒక మంచి పాత్రను ఇచ్చారు. అందులో ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే ఎన్టీఆర్ గారు కూడా తన సొంత సినిమాల్లో ఆమెకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారు. శ్రీరామ పట్టాభిషేక చిత్రంలో శూర్పణఖ పాత్రను ఆమెతో చేయించారు. డ్రైవర్ రాముడు, రౌడీ రాముడు, ఇంకా కొంటె రాముడు వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ని ఆమెతో చేయించారు. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే హలం గారు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. దానికి కారణం ఆమె పెళ్లి అని చెప్పవచ్చు. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. హలం గారు దాదాపుగా దశాబ్దం పాటు తన గ్లామర్ తో అలరించారు. 1979లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆమె భర్త చైనా దేశానికి చెందిన హన్ వంశస్థుడు. వాళ్ళ కుటుంబం చాలా ఏళ్ల క్రితం చైనా నుండి బెంగళూరుకు వచ్చి స్థిరపడింది. హలం భర్త పేరు శాంతో స్నేహితుడు నిర్మిస్తున్న ఓ సినిమాలో హలం నటించింది. ఆ సినిమా షూటింగ్ చూసేందుకు శాంతో తరచుగా వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే హలంతో ఆయనకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు హలం. బెంగళూరులో తన భర్తకు హోటల్ వ్యాపారాలున్నాయి. తన భర్తతో కలిసి హలం బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఇది ఫ్రెండ్స్ ఒకప్పుడు తన గ్లామర్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒక ఊపేసిన హలం గారి గురించిన విషయాలు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.